నిన్న రాత్రి రాములవారి ఊరేగింపు జరిగింది. మా ఊరు రాములవారు అనుకుంటుర్రా? కాదు, పూడూరుది. ఆ గుడి కంటే మా ఊరు గుడే ఫస్ట్ స్టార్ట్ అయిందట. కానీ వాళ్ళది ఇనాగ్రేషన్ జరగబట్టే మాది ఇంకా అన్నే ఉండే. ఆ ఊరు పెద్దది, మంచి తొందర కలెక్ట్ చేసుకున్నారు, తొందర కంప్లీట్ అయింది. ఇనాగ్రేషన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చే వరకు 10 అయింది. రాత్రి ఎవరు ఉంటారు? మళ్ళీ అందరికి ఇన్ఫర్మేషన్ లేదు. వాట్సాప్ గ్రూపులలో పెట్టిరట కానీ అందరికి తెలియదు కదా. ముందు వాటర్ ట్యాంక్ వేయింది, నీళ్ళంతా తడుపుకుంటా. వెనక డీజే, ఆ వెనక దేవుడు. కొంచెం ముందైతే అందరు యుద్ధురు కావచ్చు కానీ అక్కడోళ్ళు సుక్కోలే నిల్చున్నారు. మా మాలుగాడు డీజే సౌండ్ కి లేచి దండం పెట్టేది పెడుతుంది. దాని నామాలు చూసి పూజారులు జై శ్రీరామ్ అనుకుంటే రాముడు అంటే రాముడే. నల్ల రాతితోని ఎంత అందంగా ఉన్నాడు. కెమెరా ఆన్ చేసినా గానీ కన్ను గిలపకుండా చూసిన మొత్తం పైనకి. కొబ్బరికాయ కొట్టేది ఉంటే ఆగుదురేమో చెప్పనే వేరు. 2 రోజుల నుంచి నాకు కాళ్ళు ఉబ్బుతున్నాయి. ఎడమ కాళ్ళు బాగా ఉబ్బుతుంది. రీజన్ ఏమై ఉంటది కామెంట్ చేయర్రి. మొన్న తప్పించుకున్నాం అనుకుంటా ఇలా తప్పనే లేదు. 3:15 అట్లా వర్షం స్టార్ట్ అయింది. ఆ మొగుల్ని చూస్తే ఎంత కొడుతుందో అని భయం అయి అన్ని లోపల చదిరి పెట్టుకున్నాం. అంత భయపట్టించిందా? అట్లా అలుకు చల్లినట్టు పడిపోయింది. పావు గంట కూడా కాలే మళ్ళీ ఇప్పటిలో ఎండ తెరిచింది. తడిచిన ఆకిలి మొత్తం ఎండింది. వర్షం తగ్గినాక పోయి మహాదేవిని తీసుకొచ్చింది పవి. మా సారి ఎలా వాళ్ళ ఫ్రెండ్ హనుమాన్ మాల వేసుకుంటే వేయండు పులిహోర తీసుకొచ్చిండు. అది పుల్లగా లేనే లేదు. నేను కొంచెం తిని దాన్ని కొంచెం ఉంచిన. ఆ పాటి పులిహోరకు 2 లోళ్ళు పెట్టుకున్నారు. అయితే లాస్ట్ కాంప్రమైజ్ అయ్యి దాని బబ్బలు ఇది, దీని పులిహోర అది తిన్నారు. మా పవి నువ్వుకే మిషెల్ అదే డ్రెస్ అక్క అంటుర్రట. నిన్నటిది వేరే ఇయ్యలేడు వేడే చూడుర్రి అని చెప్పి చూపిస్తుంది. అదేందో కన్సీవ్ కాక ముందు మహాదేవిని అడుక్కొని తింది నా బబ్బలు. ఇప్పుడు అసలే తినబుద్ధి అయితే లేదు. మీరు ఎప్పుడైనా తిన్నారా అంగన్వాడి కురుకురే? కామెంట్ చేయర్రి. మస్తుంటాయి కదా.